హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక మల్టీమీటర్ ఉపయోగించి డయోడ్ అన్నది ఎలా టెస్ట్ చేయాలో చూపిస్తాను. దానికోసం ఫస్ట్ మన మల్టీమీటర్ని ఈ డయోడ్ సింబల్ దగ్గర పెట్టుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా యెల్లో కలర్, ఇదనమాట డయోడ్ సింబల్. మన మల్టీమీటర్ సెలెక్టర్ నాబ్ని అక్కడ పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఒక డయోడ్ని టెస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ నెగిటివ్ టెర్మినల్ని నెగిటివ్ అంటే ఇటుపక్క అయితే గ్రీన్ సిల్వర్ కలర్లో ఉందో అది నెగిటివ్ సైడ్ అనమాట. ఆ నెగిటివ్ సైడ్ని బ్లాక్ కలర్ ప్రాంగ్కి, ఇంకొక వైపున రెడ్ కలర్ ప్రాంగ్కి కనుక కనెక్ట్ చేస్తే మనకి ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ అనేది చూపిస్తుంది. సో ఈ డయోడ్కి వచ్చేసి 0.5 volts వోల్టేజ్ డ్రాప్ అనేది ఉందన్నమాట. సో ఒకవైపున డయోడ్ కరెక్ట్గానే వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఇంకొక వైపు కనుక టెస్ట్ చేస్తే, అంటే దాన్ని కనుక తిప్పి కనుక కనెక్ట్ చేస్తే ఇటువైపు ఓపెన్ లూప్ OL అని చూపించాలన్నమాట. ఇలా చూపిస్తే ఈ డయోడ్ అనేది రెండు వైపులు రెండు డైరెక్షన్లో కూడా చాలా కరెక్ట్గా వర్క్ చేస్తుంది అని అర్థం. ఎందుకు ఇలా మనకి ఒక డైరెక్షన్లో 0.5, ఇంకో డైరెక్షన్లో OL అని ఎందుకు వస్తుంది అని అంటే, మీ అందరికీ తెలుసు కదా, డయోడ్ అనేది ఒకవైపు మాత్రమే కరెంట్ని కండక్ట్ చేస్తే, ఇంకో వైపున కరెంట్ని బ్లాక్ చేస్తుంది. అందుకే మనకు ఒకవైపున 0.5 వోల్టేజ్ డ్రాప్ అనేది చూపిస్తుంది, ఇంకో వైపున ఓవర్లోడ్ అనేది చూపిస్తుంది. ఇలా ఒక డిస్క్రీట్ కాంపోనెంట్సే కాదు, సర్క్యూట్ బోర్డు మీద ఉన్న కాంపోనెంట్స్ కూడా ఇలా టెస్ట్ చేయాలి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది కూడా ఒక డయోడే, ఇది కూడా ఒక డయోడే. ఇక్కడ చిన్నది చూసారా, ఇది కూడా ఒక బ్లాక్ కలర్లో ఉన్నది, ఇది కూడా ఒక డయోడే, ఇది ఒక డయోడే. ఇవి త్రూ హోల్ కాంపోనెంట్స్. ఇక్కడ ఈ సర్క్యూట్ బోర్డ్ మీద ఇది ఉంది చూసారా, ఇది ఒక సర్ఫేస్ మౌంట్ డయోడ్ అనమాట. ఇది కూడా ఒక డయోడే. ఏ డయోడ్ అయినా సరే మనం ఇప్పుడు మీకు ఏ ప్రాసెసర్ అయితే చూపించానో అదే విధంగా టెస్ట్ చేయాలి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒక సర్క్యూట్ బోర్డ్ మీద ఉన్న కాంపోనెంట్స్ కనుక టెస్ట్ చేసేటప్పుడు ఆ సర్క్యూట్ బోర్డుకున్న పవర్ అనేది మనం రిమూవ్ చేసిన తర్వాత మాత్రమే కాంపోనెంట్స్ అనేది టెస్ట్ చేయాలి. పవర్ కనుక ఇచ్చి కాంపోనెంట్స్ కనుక టెస్ట్ చేస్తే ఈ సర్క్యూట్ బోర్డు నుంచి కరెంట్ అనేది మన మల్టీమీటర్లోకి ఎంటర్ అయ్యి మన మల్టీమీటర్ కాలిపోతుంది. కొన్నిసార్లు మనకు కూడా కరెంట్ షాక్ కొట్టే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండండి. ఒక మల్టీమీటర్ అనేది ఎలా యూజ్ చేయాలి అని చెప్పి ఒక డీటెయిల్డ్ వీడియో చేసి నా ఛానల్లో పెట్టాను. మీకు కనుక ఒక మల్టీమీటర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని అనుకుంటే వెళ్ళి ఆ వీడియో చూడండి. ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. థ్యాంక్ యూ.